తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు. ఈశ్వరుడికి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా చాలా అంటే ఐశ్వర్యంతో రిలేట్ అయి ఉంటుంది. అది ఆరోగ్య ఐశ్వర్యం అనుకోవచ్చు, లేకపోతే సంపదలకి సంబంధించి అనుకోవచ్చు. ప్రతిదీ ఆయన అల్టిమేట్ గాడ్. ఏమంటారండి? 100% ఆయన తర్వాత ఏదైనా అనిపిస్తుంటుంది. అయితే విభూది అని అంటే ఖచ్చితంగా స్వామికి సంబంధించిందే. ఈ విభూది ధారణ అనేది ఇదివరకు రోజుల్లో అయితే త్రిపుండ్రాలు ఖచ్చితంగా పెట్టుకోవటం అనేది అదొక నిత్య దైనందిన పద్ధతి. 100% పెట్టుకునేవాళ్ళు. అవును, అది అసలు ఇంకంతే. ఇంకా అసలు అలా పెట్టుకునే వాళ్ళు చాలా అరుదైపోయారు. ఇలా మీలాంటి అర్చకులు తప్ప ఆ త్రిపుండ్రాల్ని పెట్టుకున్న మామూలు ఎవరు మనకు కనిపించట్లేదు అనిపిస్తుంది. అసలు విభూతి పవర్ ఏమిటి, అసలు ధారణ చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఎవరెవరు ఎలా ధారణ చేయొచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా తల్లి. ముందుగా మార్కెట్లో ఏవి పర్ఫెక్ట్ విభూతి, ఏది డూప్లికేట్ అనేటువంటిది ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఇది ఫస్ట్ గమనించుకోండి. ఇందులో కూడా ఉన్నాయా డూప్లికేట్లు? వాటర్లో ఇప్పుడు ఈశ్వరునికి అభిషేకం చేసే క్రమంలో విభూది అని చెప్పి తెచ్చిస్తారు. దాన్ని చేతిలో వేసుకొని వాటర్ వేస్తే కలవట్లేదు. అది రాద్దామంటే ఇట్లా కలవట్లే అంటే ఏమవుతుంది? ఇంకా శుద్ధను కూడా తీసుకొని వచ్చి విభూదిలా ఇది విభూదే అన్నట్టుగా, అంటే సిచ్యువేషన్స్ మరి వారికి తెలుసా తెలియకనా అనేటువంటిది అర్థం కావటం లేదు. కానీ ఏది ఏమైనా కూడా భస్మము అంటే ఒక హోమము ద్వారా వచ్చినటువంటి భస్మం ఒకటి, చితాభస్మం ఒకటి, రెండు రకాలుగా. ఏది ఏమైనా కూడా రెండింటిని మనము జల్లెడబట్టాలి. లైక్ పడితే దాని నుండి వచ్చేటువంటి ఆ యొక్క సన్నగా ఉంటుంది, దానిని మనం ధరించాలి. ఇందులో ఎన్నో రకరకాలైనటువంటి హోమాలు జరుగుతూ ఉంటవి. ఇట్టి హోమాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క భస్మాను మనం సేకరించుకొని వాటిని చక్కగా కూడా జల్లెడబట్టి, అది ప్యూర్. ఇది ఇక రెండవది పోతే శ్రీశైలం. మళ్ళా శ్రీశైలంలో ప్యూర్ భస్మము దొరుకుతుంది, ప్యూర్. ఆ భస్మాన్ని కనుక నేను నిజంగా చెప్తున్నాను, ఆ భస్మాన్ని కనుక మనము పన్నీరులో, కేవలం పన్నీరులో ఆ భస్మాన్ని కాస్త రంగరించి ఇట్లా కేవలం రాసినట్టయితే ఇక్కడ మెరుపులు మెరిసినా ఆశ్చర్యపోసిన పని లేదు. నిజంగా నేను చెప్తున్నా, నేనే షాక్ అయిన. ఒకసారి ఒక మంచి సాధకుడు, నేను లైక్ గుళ్ళో అమ్మవారు జపం చేసుకున్నాము, అయిపోయింది. అతను కూడా పాపం జపం చేసుకున్నాడు, కూర్చున్నాడు. అదేదో భాగవతమా ఏదో చదువుతున్నాడు, చదివాడు. లైక్ అప్పుడే దాంట్లో జపం చేసుకొని బయటికి వచ్చిన ఆయన చదువుతున్నాడు. చూసేసరికి ఒక్కసారి అంటే మరి ఆ లైటింగ్ పడిందా లేదా నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఫీల్ వచ్చింది. చూడగానే ఇందులో ఇట్లా ఒకసారి మెరిసినట్టుగా ఫీల్ అనిపించింది నాకు. ఆ 3 త్రిపుండ్రాలు చూసి అనుకున్నా చాలా బాగుంటుంది. అసలు కళకళలాడుతూ ఉంటుంది అసలు మొహం అంతా. సో మగవాళ్ళకి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా భస్మాధారణ అంటే మనకు గురువు యొక్క బలం పెరిగినట్టే. భస్మధారణ చేస్తే ఇప్పుడు చాలా వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, అమ్మవారు కొన్ని బంగారు ఆభరణాలతో 7 వారాల నగల, ఇంకా అంతకుమించి ఎన్ని వారాల నగలు వేసుకొని అమ్మవారు ఉంటుంది. మరి ఎందుకు స్వామి నువ్వెందుకు బంగారం వేసుకో అని శంకరుని అడిగితే, బంగారం కంటే విలువైనది భస్మం అని చెప్తాడు ఈశ్వరుడు. కనుక మరి అలాంటి భస్మాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీ అందుబాటులో ఉంటే అది బంగారం కంటే గొప్పది అని తెచ్చి కళ్ళకద్దుకొని ఇంట్లో పెట్టుకోండి. కనుక హోమ భస్మధారణలో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలను నివారించబడుతున్నాయి. ఇక్కడ కేవలం మనిషి యొక్క జాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ మనకు నివారించబడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇప్పుడు అంతెందుకు, చక్కగా బొట్టు పెట్టుకున్నాం. చెడు అలవాటు ఉండేటువంటి ఒక మనిషి ఉన్నాడు, మనకి ఒక దగ్గరికి వెళ్ళి స్మోక్ చేయాలి అంటే మనసు ఎందుకో అరే బొట్టు పెట్టుకున్నా స్మోక్ చేస్తే బాగుంటుందా అనే ఒక ఆలోచన, ఒక ఫీల్ వస్తుంది మనసులో.
ఇంకా ఏదైనా ఉదాహరణ Yeah. ఉదాహరణ చెడు పని చేయాలి అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. శంకరుడే గుర్తొస్తాడు ఫస్ట్. ఇది అంటే కొందరు మలిపేసుకో, అందుకే చెప్తున్నా, కొందరు మలిపేసుకొని చేసుకుంటారు కానీ అది వారి కర్మ. అంటే మనిషి లోపల మార్పు అనేది మొదలవుతుంది ఉంటుంది. లైక్ కనుక చిన్నపిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఈ స్కూళ్ళల్లో యాక్సెప్ట్ చేయరేమో కానీ కొన్ని స్కూల్స్లో అయితే ఈ వైదిక పరమైనటువంటి స్కూళ్ళల్లో ఇవాళ రేపు పెడుతున్నారు. ఈ నామం పెట్టుకోవటం కానీ లేకపోతే త్రిపుండ్రాలు ధరించి అట్లాంటిది రావాలండి. తండ్రి పాపం వాళ్ళ కొడుకులకి ఇద్దరికి మంచిగా త్రిపుండ్రాలు పెట్టుకొని గుడికి తీసుకొని వస్తాడు. నాకైతే రెండు కళ్ళు నిండిపోతుంది. రోజు మంచిగా తీర్థం తీసుకుంటారు. వారు తీర్థం తీసుకున్నాక కూడా కొందరు కడుపు కాదు నెత్తికి. ఇగో ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. చెప్పుదామంటే వాళ్ళ వయసు పెద్దది. ఒకవేళ చెప్పినా కూడా మాకు తెలుసు అంటే ఏంది చెప్పలేము. కానీ వారి యొక్క అహంభావం అంటే వారి యొక్క హావభావాలు చూసుకోవచ్చును. చెయ్యి కడుక్కోకముందు ఇట్లా తుడుచుకొని చక్కగా కూడా తుడుచుకుంటే చాలు, లేదా కడుక్కున్నా చాలు వాస్తవానికి. సరే, ఓకే. సరే, ఇక హోమానికి సంబంధించినటువంటి భస్మాధారణతో దేవుని యొక్క అనుగ్రహం కలిగి అన్ని పనులు అంటే మనకు ఆటంకాలు వచ్చేటువంటి పనులు అన్నీ కూడా నిరాటంకంగా ముందుకు వెళ్ళబోతున్నవి. ఇందులో ముఖ్యంగా కూడా గోచార అగోచార అంటే జాతకరీత్యా ఉండేటువంటి ఇబ్బందుల నుండి కూడా దృశ్య అదృశ్య రోగాలు కూడా తొలగిపోబోతున్నవి. సో అదేవిధంగా మహాగణపతికి హోమం చేసినటువంటి భస్మాధారణ చేయడం ద్వారా మనకు పనులన్నీ సజావుగా ముందుకు సాగిపోతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క హోమం చేసినటువంటి యొక్క బొట్టును ధరించడం ద్వారా తప్పకుండా జాతకరీత్యా కానీ అదేవిధంగా శాంతి అనేటువంటిది నెలకొంటుంది మనకు. ఇప్పుడు గుళ్ళల్లో ఎవరో చేయించుకున్నారనుకోండి, పెట్టుకోవచ్చు మనం. కొంతమందికి అది కూడా ప్రాబ్లమేనండి. ఏమంటారు, ఎవరో చేసుకున్నారు కదా, ఏ పరిహారం కోసం చేసుకున్నారో మనం పెట్టుకుంటే మనకొచ్చే అయ్య బాబోయ్ ఏమిటి కుంకుమ పెట్టుకోవడానికి భస్మం పెట్టుకోవడానికి కూడా అంటే అది భగవతార్పణకి దోహదం అయ్యింది, లేకపోతే భగవంతుడికి అర్పించారు అనే భావన లేకుండా వాళ్ళదేదో మనకు వచ్చేస్తుంది. ఏమిటి వచ్చేస్తుంది, తప్పు అట్లా చేయకూడదు. సో దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి హోమము అయిన చోట వచ్చేటువంటి యొక్క భస్మధారణ చేయడం ద్వారా సకల శత్రుబాధలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనకు నెగిటివ్ ఎనర్జీ నుండి మనము చాలా అద్భుతంగా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి ఉంటుంది. అదేవిధంగా ధన్వంతరి హోమము జరిగినటువంటి క్రమంలో కానీ సుదర్శన హోమం జరిగినటువంటి క్రమంలో కానీ ఈ యొక్క భస్మాన్ని ధరించడం వల్ల దేహము వజ్ర సమానంగా మారబోతూ ఉన్నది దేహము అనేటువంటిది. సో నవగ్రహ హోమాన్ని చేసినటువంటి తర్వాత ఈ యొక్క హోమము పూర్తయిన తర్వాత ఆ యొక్క భస్మాన్ని ధరించడం ద్వారా చెడు గ్రహాలకు సంబంధించినటువంటి పీడ అనేటువంటిది తొలగిపోతుంది. ఇట్లా మహామృత్యుంజయ హోమంలో భస్మాన్ని ధరించడం ద్వారా మనకు మృత్యుంజయము అనేటువంటిది తొలగిపోతుంది. అంటే ఏమైనా అపమృత్యు నివారణ ఉండేటువంటివి, మృత్యువులు రాబోయే చెడు అనేటువంటిది తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా లలితా త్రిపుర సుందరి దేవి, శ్రీ రాజరాజేశ్వరి, అదేవిధంగా గాయత్రి దేవి, శ్రీచక్రానికి సంబంధించింది లైక్ ఇటు హోమాలు కానీ యొక్క ఉండేటువంటివి ధరించడం ద్వారా అన్ని పనుల్లో కూడా మనకు విజయము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మన జీవితము అనేటువంటిది ఒక సౌఖ్యదాయకంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇట్లా సుదర్శన హోమము, లక్ష్మీనారాయణ హోమాలు, సో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు మనకు తెచ్చిపెడుతున్నవి కనుక మీ సరౌండింగ్లో ఏది ఎక్కడ జరుగుతున్నా కూడా అది వెళ్ళి చూడడము మీ అదృష్టంగా ఆ భస్మాధారణ మీకు, మీ పిల్లలకు, మీ భర్తకు పెట్టినా శ్రీరామ రక్ష అనేటువంటిది తెలుసుకోండి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా జరిగేటటువంటి హోమాలు పెద్ద పెద్ద గుళ్ళల్లో కాదు, అసలు గుళ్ళో జనరల్గానే జరుగుతూ ఉంటాయి. సో చక్కగా భస్మాన్ని తెచ్చుకొని ధారణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఇవాళ రేపు ఇక్కడ సంతోషం. ఇక్కడ లాగ్ అయిన ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొన్ని గుళ్ళల్లో చేసేటువంటి హోమాలను కూడా తెలిసి తెలియక అజ్ఞానంతో ఈ టైంకు ఇది చేయాలి, ఈ టైంకు అది చేయాలి, లేదా ఈ టైంలో మాత్రమే హోమం చేయాలి, ఈ టైం ఇప్పుడు ఒక హోమం 10:30కు మొదలుపెట్టారు, చండీ హోమం, అది అయ్యే వరకు 2-3 అవుతుంది. మధ్యాహ్నం 12:30కు హోమం చేస్తున్నారా అనేటువంటిది కాదు అక్కడ సమస్య. కొన్ని హోమాలు సాయంత్రం చేసేటివి ఉంటాయి. గృహప్రవేశం చేసేటువంటి క్రమంలో రేపు గృహప్రవేశం అనగా ఈరోజు సాయంత్రం చేసే హోమాలు ఉంటాయి కొన్ని ఇంట్లో.
ప్రదోష కాలంలో కూడా చేసుకుంటారు, ఎంతో ప్రీతి. అవును. అరే హోమానికి ఈ సమయం ఆ సమయం అనేటువంటి మరీ 12:30 దాటిన తర్వాత మొదలు పెట్టడం అది వేరుగా. మనం ఎప్పుడో మొదలు పెట్టాము, అది ఆ సమయానికి అయిపోయింది, దానికి ఎవరేం చేస్తారు? రైట్. సో తెలిసి తెలియక మాట్లాడేటువంటి వారు కూడా ఉంటారు, వీరు చెయ్యరు, ఇంకోరు చేసేటువంటి దానిలో పుల్లలు పెడుతుంటారు. చూసుకోవాలి. రైట్ అండి. ఎనీవేస్ విభూతి ధారణ లేకపోతే ఈ భస్మ ధారణ అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు. నమస్కారం.